హాయ్ ఎవ్రీవన్, అందరు ఎలా ఉన్నారు? మీరందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలని నా కృష్ణని నా తమతో డాన్యేసుని కోరుకుంటూ ఐఎమ్ హెల్దీ, ఐఎమ్ స్ట్రాంగ్, ఐఎమ్ హ్యాపీయెస్ట్ పర్సన్ ఇన్ ద వరల్డ్ అని నేను అనుకుంటున్నాను. మీరు కూడా అనుకోండి. ఇక్కడ చూసే వాళ్ళు మేల్ అయితే ఫీమేల్ అనుకోండి, ఫీమేల్ అయితే మేల్ అనుకోండి. అసలు మిమ్మల్ని కాదనుకొని మిమ్మల్ని బ్లాక్ లిస్ట్లో పెట్టి మిమ్మల్ని ఆన్ అండ్ ఆఫ్ సిచ్యువేషన్లో పెట్టిన పర్సన్ అసలు మీ లైఫ్లోకి మళ్ళీ తిరిగి వస్తారా రారా అనేది చూద్దాం. ప్లీజ్ యూనివర్స్ గివ్ మీ ఏ గ్రేట్ ఆన్సర్. సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ పేరు పేరున థ్యాంక్స్ చెప్తున్నానండి. సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూసేవాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని నాకు మీ సపోర్ట్ని ఇస్తారని అనుకుంటున్నాను. మీరు సబ్స్క్రైబ్ చేసుకొని మీరు చేసే లైక్ వల్ల ఈ వీడియో వేరే వాళ్ళకి చేరుతుంది. వాళ్ళ లైఫ్లో కూడా ఉన్న హిడెన్ బ్లాకేజెస్ తొలగించుకొని వాళ్ళ లైఫ్లో పాజిటివ్నెస్ రావడం వల్ల అది మీకు పాజిటివ్నెస్గా తయారవుతుంది. ఇది మీకు తెలిసిన విషయమే. Please universe give me a great answer. Gratitude, gratitude, gratitude. Please give me a great answer. ఇంకా మీ లైఫ్లో క్లియర్గా మీకు ఏం జరుగుతుందో తెలుసుకోవాలి అనుకున్నా కూడా మీరు స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి వాట్సాప్ మెసేజ్ చేసి మీరు పర్సనల్ రీడింగ్ తీసుకుంటే మీకు తెలుస్తుంది. మీకు ఏ వేలో వెళ్తే మీకు గుడ్ అవుతుంది, ఏంటి ఏం ప్రాబ్లం ఉంది అనేది మీకు క్లియర్గా తెలుస్తుంది. మీకు ఇంకా టారో కోర్స్ నేర్చుకోవాలనుకునే ఇంట్రెస్ట్ ఉన్నా కూడా సేమ్ నెంబర్కి వాట్సాప్ మెసేజ్ చేయొచ్చు. ప్లీజ్ యూనివర్స్ గివ్ మీ ఏ గ్రేట్ ఆన్సర్. మీ పర్సన్ నేమ్ని వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ని అనుకుంటూ ఉండండి. ప్లీజ్ గివ్ మీ ఏ గ్రేట్ ఆన్సర్. ప్లీజ్ గివ్ మీ ఏ గ్రేట్ ఆన్సర్. Abundance, self-indulgence, wedding rings, ascending, karmic relationship, cut down, bottom of the deck. Okay, ఇప్పుడు మనం క్లారిఫికేషన్ తీసుకుంటూ మాట్లాడదాం. ఇక్కడ అబాండెన్స్ అని ఎందుకు రిప్రజెంట్ చేస్తున్నారు యూనివర్స్? నేను కార్డ్ సఫల్ చేస్తున్నప్పుడు మీ పర్సన్ నేమ్ని వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ని అనుకుంటూ ఉండండి. డేట్ ఆఫ్ బర్త్ తెలిస్తే మాత్రమే డేట్ ఆఫ్ బర్త్ అనుకుంటూ ఉండండి. ఇక్కడ మా వ్యూయర్స్ యొక్క పర్సన్ ఎనర్జీని కనెక్ట్ చేసుకోండి. అసలు మా వ్యూయర్స్ని కాదనుకొని వెళ్ళిపోయిన పర్సన్ మళ్ళీ మా వ్యూయర్స్ లైఫ్లోకి రావాలి అని అనుకుంటున్నారా లేదు? ప్లీజ్ యూనివర్స్ గివ్ మీ గ్రేట్ ఆన్సర్. గ్రేటిట్యూడ్, గ్రేటిట్యూడ్. ప్లీజ్ యూనివర్స్ గివ్ మీ గ్రేట్ ఆన్సర్. గ్రేటిట్యూడ్, గ్రేటిట్యూడ్. ఇక్కడ అబాండెన్స్ అనేది రిప్రజెంట్ చేస్తున్నారు యూనివర్స్. ప్లీజ్ గివ్ మీ గ్రేట్ ఆన్సర్. గ్రేటిట్యూడ్, గ్రేటిట్యూడ్. ప్లీజ్ గివ్ మీ గ్రేట్ ఆన్సర్. గ్రేటిట్యూడ్, గ్రేటిట్యూడ్, గ్రేటిట్యూడ్. ఎందుకు అంటే మీకు ఒక న్యూగా కొత్త గ్రోత్ అనేది రాబోతుంది మీ లైఫ్లో. అది మనీ పర్పస్, మీకు ఎక్కడో స్ట్రక్ అయిన మనీ అయినా అయ్యుండొచ్చు, లేదంటే న్యూ జాబ్ కెరియర్ కానీ అయ్యుండొచ్చు. మీకు అది రాబోతుంది. ఇక్కడ మీ పర్సన్ ఏంటి అంటే తనకి హ్యాపీ లైఫ్ ఉంటుంది, మంచిగా గ్రోత్ ఉంటుంది, తన లైఫ్లో మంచి అమౌంట్ ఉన్న పార్టీ దొరికింది అని అయినా అయ్యుండొచ్చు, లేదంటే ఫైనాన్షియల్గా వాళ్ళకి ఏంటంటే వాళ్ళకి ఫైనాన్షియల్గా సపోర్ట్ ఇచ్చే పర్సన్ తన లైఫ్లో వస్తున్నారు అన్న ఇంటెన్షన్ తోటి వాళ్ళు అక్కడికి వెళ్ళడం జరిగింది. అక్కడికి వెళ్ళాక ఇప్పుడు వాళ్ళకి అర్థమైంది వాళ్ళ అక్కడ ఉన్న సిచ్యువేషన్ ఏంటి అసలు అనేది వాళ్ళు తెలుసుకున్నారు. అందుకోసమే వాళ్ళు ఇప్పుడు బ్యాలెన్స్ చేయాలి అని అనుకుంటున్నారు. అక్కడ ఉన్న సిచ్యువేషన్ని మిమ్మల్ని బ్యాలెన్స్ చేయాలి అని అనుకుంటూ ఉన్నారు. ఎందుకు అలా అయ్యింది అంటే వాళ్ళు అక్కడ
బందీగా ఫీల్ అవుతూ ఉన్నారు. అక్కడున్న సిచ్యువేషన్ ఏదైనా అయ్యుండొచ్చు, అక్కడున్న పర్సన్స్ వల్ల అయ్యుండొచ్చు, లేదంటే అక్కడున్న సిచ్యువేషన్ వల్ల అయినా అయ్యుండొచ్చు. వాళ్ళు బందీగా ఫీల్ అవుతున్నారు. వాళ్ళు హ్యాపీగా ఉంటాననుకున్న లైఫ్ కాస్త వాళ్ళకి భారంగా తయారైపోయి వాళ్ళే అక్కడ స్ట్రక్ అయిపోయినట్టుగా ఫీల్ అవుతూ ఉన్నారు. ఇక్కడ సెల్ఫ్ ఇండివిజువన్స్ అని ఇక్కడ ఎందుకు రిప్రజెంట్ చేస్తున్నారు? యూనివర్స్ ప్లీజ్ గివ్ మీ ఎ గ్రేట్ ఆన్సర్. ప్లీజ్ గివ్ మీ ఎ గ్రేట్ ఆన్సర్. ఎందుకు అంటే ఇప్పుడు మీరు ఇక్కడ సెల్ఫ్గా మీ మీద మీరు ఫోకస్ చేయడం అనేది స్టార్ట్ చేశారు. ఇన్ని రోజులు మీ పర్సన్ని చేయడమైనా అయ్యుండొచ్చు, లేదంటే మీ పర్సన్ కోసం ఏడ్చి కన్నీళ్ళు ఇంకిపోవడమైనా అయ్యుండొచ్చు. సంథింగ్ ఆ టైం అనేది మీకు ఎలా అయ్యిందంటే మీకు ఒక పెయిన్లోంచి బయటికి రావడానికి ఒక వే అనేది మీరు వెతుక్కున్నారు. మీరే ఎవ్వరు మీకు సపోర్ట్ అనేది ఇక్కడ చేసిన వాళ్ళు లేరు. అందుకోసము మీకే మీరు ఆ బాధల్లోంచి ఆ స్ట్రగుల్స్లోంచి మీరు బయటికి రావడానికి ఒక వే అనేది మీరే వెతుక్కున్నారు. ఆ వెతుక్కునే ప్రాసెస్లో మీ పర్సన్ని మీరు కొంచెం హోల్డ్ చేయడం జరిగింది. అంటే తనకి ఎనర్జీ అనేది మీరు అందించలేదు. అంతకుముందు మీరు మీ పర్సన్కి చాలా ఎనర్జీని అందిస్తూ ఉండడం వల్ల వాళ్ళు మిమ్మల్ని టేక్ ఇట్ ఈజీ లాగా తీసుకున్నారు. మీరు ఆ ఎనర్జీని ఎప్పుడు అందించడం స్టాప్ చేశారో అప్పుడు మీ పర్సన్ అనేది మీ సైడుగా ఎందుకు నాకు ఈ విధంగా సడన్గా ఎలా చేంజ్ అయ్యారు అన్న ఇంటెన్షన్ తోటి వాళ్ళు మీ మీద ఫోకస్ చేయడం అనేది జరుగుతూ ఉంది. అందుకే మీతోటి వాళ్ళు మాట్లాడాలి అనుకుంటున్నారు, కాల్ ఆర్ మెసేజ్ చేయాలి అని అనుకుంటూ ఉన్నారు, రీయూనియన్ కోరుకుంటూ ఉన్నారు. ఎందుకు అలా జరుగుతుందంటే అక్కడ తనున్న సిచ్యువేషన్లో తను హ్యాపీగా లేరు. తను హెల్త్ ప్రాబ్లం అనేది అయ్యింది, తనకి ఫైనాన్షియల్ ప్రాబ్లం అయ్యింది, ఎమోషనల్గా తను చాలా ప్రాబ్లం అనేది ఫేస్ చేస్తూ ఉన్నారు. తనకి ఇప్పుడు అర్థమయ్యింది తను వే ఏంటి అనేది, తనకి ఇప్పుడు ఎలా తను ఎక్కడ ఉంటే హ్యాపీగా ఉంటాను అనేది తనకు అర్థమైంది. ఇక్కడ వెడ్డింగ్ రింగ్స్ అనేది రిప్రజెంట్ చేస్తున్నారు. యూనివర్స్ ప్లీజ్ గివ్ మీ ఎ గ్రేట్ ఆన్సర్. గ్రాటిట్యూడ్. వెడ్డింగ్ రింగ్స్ అని ఎందుకు రిప్రజెంట్ చేస్తున్నారు? యూనివర్స్ ప్లీజ్ గివ్ మీ ఎ గ్రేట్ ఆన్సర్. గ్రాటిట్యూడ్. ఎందుకు అంటే వాళ్ళు ఇప్పుడు మీతోటి ఒక న్యూ బిగినింగ్ని కోరుకుంటున్నారు, రీయూనియన్ని కోరుకుంటున్నారు. ఇక్కడ మ్యారేజ్ కానీ వాళ్ళు చూస్తూ ఉంటే మ్యారేజ్ అనేది మీతోటి మ్యారేజ్కి కమిట్మెంట్ ఇవ్వాలి అని అనుకుంటూ ఉన్నారు. మీ ఇద్దరిది సోల్ కనెక్షన్ అని తనకి అర్థమయ్యింది. వాళ్ళు ఎట్లా అంటే ఇప్పుడు మీకు ఒక న్యూ లవ్ అనేది మీకు ఇవ్వాలి. ఇన్ని రోజులు వాళ్ళు ఇచ్చిన ప్రేమ కంటే ఒక ప్రేమని మళ్ళీ కొత్తగా స్టార్ట్ చేయాలి. మంచి గుడ్ బాండింగ్ అనేది మీతోటి ఏర్పరచుకోవాలి అని తను ఆలోచిస్తూ ఉన్నారు. అందుకోసమే వాళ్ళు మీతోటి రీయూనియన్ కావాలి అని అనుకుంటూ ఉన్నారు. ఎందుకు అలా జరుగుతుందంటే తను మీకు చేసిన దానికి వాళ్ళు రెట్టింపు అక్కడ స్ట్రగుల్స్ అనేది అనుభవించడం జరుగుతూ ఉంది. తను నిద్రలో లేచి ఉలిక్కిపడి ఏడుస్తూ ఉన్నారు. తన చేసిన తప్పు తనకి నీడలా వెంటాడుతూ పీడకలలాగా తనకి పీడకలలాగా వస్తూ ఉన్నాయన్నమాట. తను చేసిన మిస్టేక్ ఏంటి అనేది ఇక్కడ అసెండింగ్ అని ఎందుకు రిప్రజెంట్ చేస్తున్నారు? యూనివర్స్ ప్లీజ్ గివ్ మీ ఎ గ్రేట్ ఆన్సర్. గ్రాటిట్యూడ్. ప్లీజ్ గివ్ మీ ఎ గ్రేట్ ఆన్సర్. గ్రాటిట్యూడ్. వాళ్ళు చాలా నేర్చుకున్నారు, వాళ్ళలో చాలా ట్రాన్స్ఫర్మేషన్ అనేది జరిగింది. వాళ్ళు అందుకే ఇప్పుడు మీతోటి రీయూనియన్ కోరుకోవడానికి కూడా కారణం ఏంటి అంటే వాళ్ళ లైఫ్లో వాళ్ళు ఎవ్వరు సపోర్ట్ లేదు వాళ్ళకై వాళ్ళే ఒంటరిగా అన్ని సమస్యలతోటి కానీ అక్కడ ఉన్న సిచ్యువేషన్స్ తోటి అయినా కానీ అక్కడ ఉన్న పర్సన్స్ తోటి కూడా ఒంటరిగా పోరాడినట్టు అనిపిస్తూ ఉంది. అందుకే మీ లైఫ్లో ఉన్నప్పుడు వాళ్ళు ఇలా లేదు, మీ సపోర్ట్ అనేది వాళ్ళకి ఇక్కడ చాలామంది సపోర్ట్ అనేది ఇచ్చారు. అందుకు వాళ్ళకి ఇప్పుడు
ఏదైనా కూడా ఫైనాన్షియల్గా అయినా ఎమోషనల్గా అయినా కూడా ప్రతి దాంట్లో వాళ్ళకి తనే పోరాడాలి. దేనికి ఒక చెయ్యి అందించే పర్సన్స్ కానీ, ఒక నేనున్నాను అని చెప్పే పర్సన్స్ కానీ అక్కడ వాళ్ళకి కనిపించలేదు. అందుకే వాళ్ళు న్యూ ఫేస్‌ని ఇప్పుడు మీతోటి ఒక కొత్త జీవితాన్ని కావాలి అని అనుకుంటూ ఉన్నారు. అందుకే అక్కడున్న సిచ్యువేషన్ నుంచి వాళ్ళు వాకౌట్ చేస్తూ ఉన్నారు. అక్కడ ఎమోషనల్‌గా ఫుల్‌ఫిల్‌మెంట్ లేదు అని తనకి తెలుసు కాబట్టి అక్కడున్న సిచ్యువేషన్ నుంచి వాళ్ళు వాకౌట్ చేస్తూ బయటకు వచ్చేస్తూ ఉన్నారు. ఇక్కడ కార్మిక్ రిలేషన్‌షిప్ అని ఎందుకు రిప్రజెంట్ చేస్తున్నారు? యూనివర్స్ ప్లీజ్ గివ్ మీ అక్యురేట్ ఆన్సర్. ప్లీజ్ గివ్ మీ అక్యురేట్ ఆన్సర్. ప్లీజ్ గివ్ మీ అక్యురేట్ ఆన్సర్. వాళ్ళు అక్కడ ఎట్లా అంటే అక్కడున్న పర్సన్స్ అక్కడున్న తను వెళ్ళిన రిలేషన్షిప్ ఏదైనా అయ్యుండొచ్చు. తనకి అదొకటి మంచి బాండింగ్ ఉండే రిలేషన్షిప్ అని తను అనుకొని వెళ్ళారు. కానీ అక్కడ ఉన్న రిలేషన్షిప్ వాళ్ళకి కార్మిక్ రిలేషన్షిప్ అని తెలుసుకోవడానికి చాలా టైం అనేది వాళ్ళకి పట్టలేదు. వాళ్ళకి ఎందుకు అంటే అక్కడ ఉండలేని సిచ్యువేషన్ వాళ్ళకి ఎప్పుడు బయటికి వెళ్ళిపోదామా అని అనిపిస్తూ ఉంటుంది. అక్కడున్న పర్సన్స్ ఎట్లా అంటే ఒక ఫ్లటీ నేచర్ ఉన్న పర్సన్స్ అందుకు వాళ్ళకి మీతోటి ఉన్నప్పటికీ అక్కడ ఉన్న సిచ్యువేషన్ని వాళ్ళు కంపేర్ చేసుకుంటూ వాళ్ళు ఇప్పుడు ఇక్కడ మ్యారేజ్ కానీ వాళ్ళకని చూస్తుంటే వాళ్ళ ఫ్యామిలీతోటి మాట్లాడి మీతోటి మ్యారేజ్కి ఒక కమిట్మెంట్ ఇవ్వాలి, మీతోటి రీయూనియన్ కావాలి అని అనుకుంటున్నారు. లేదు మ్యారేజ్ అయిన పర్సన్స్ తోటి మీరు డీల్ అవుతూ ఉంటే వాళ్ళు ఫ్రెండ్స్ ద్వారా అయినా కానీ మీ ఇద్దరికి ఈక్వల్గా ఒక మ్యూచువల్ ఫ్రెండ్ ఎవరైనా కానీ ఉన్న పర్సన్స్ తోటి వాళ్ళు మాట్లాడాలి, దాన్ని క్లియర్ చేసుకోవాలి అని అనుకుంటున్నారు. మీతో రీయూనియన్ కోరుకుంటున్నారు. ఫైనాన్షియల్గా ఒక స్టెబిలిటీ లైఫ్ అనేది వాళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నారు. మీతో ఉంటే అది తనకు ఉంటుందని తనకు తెలుసు. అందుకే చూడండి ఇక్కడ ఎంత తొందరగా వీలైతే ఈ రిలేషన్షిప్ని అంత తొందరగా చేయాలి, ముందుకు తీసుకెళ్ళాలి అని ఆలోచిస్తూ ఉన్నారు. తొందరగా రీయూనియన్ కోరుకుంటున్నారు. ఇక్కడ కట్ డౌన్ అని ఎందుకు రిప్రజెంట్ చేస్తున్నారు బాటమ్ ఆఫ్ ది డెక్లో? ప్లీజ్ యూనివర్స్ గివ్ మీ అక్యురేట్ ఆన్సర్. ప్లీజ్ గివ్ మీ అక్యురేట్ ఆన్సర్. ఎందుకు అంటే వాళ్ళు మీకు తెలియకుండానే మిమ్మల్ని వదిలేసి వెళ్ళిపోయి మీకు ఒక క్లియరెన్స్ అనేది ఇవ్వకుండా ఒక సైలెంట్ ట్రీట్మెంట్ ఇచ్చిన మీ పర్సను ఈ రిలేషన్షిప్ని ఇంకా స్టాప్ చేసేయాలి, అసలు ఈ రిలేషన్షిప్లో గ్రోత్ లేదు అనుకొని మీతోటి సపరేషన్ అయ్యి మీతోటి మిమ్మల్ని లీవ్ చేసి వెళ్ళిపోయిన పర్సన్కి ఇప్పుడు తనకి ఇన్నర్గా మీ మీద ఎంత ప్రేమ ఉంది, మీరంటే ఏంటి, మీ వాల్యూ ఏంటి, తన మనసులో మీ స్థానం ఏంటి అనేది తనకి బాగా అర్థమైంది. అందుకే ఇక్కడ మీ పర్సన్ మిమ్మల్ని కావాలి అని అనుకుంటున్నారు. ఇక్కడ ఓవరాల్ రీడింగ్ ఏంటి అంటే మీ పర్సన్ మిమ్మల్ని లీవ్ చేసి వెళ్ళిపోయిన పర్సనే మిమ్మల్ని కాదనుకొని మిమ్మల్ని బ్లాక్ లిస్ట్లో వేసి ఆన్ అండ్ ఆఫ్ సిచ్యువేషన్లో పెట్టి మిమ్మల్ని అందరి ముందు ఒక దోషిగా నిలబెట్టి చాలా స్ట్రగుల్స్ మీ లైఫ్లో అనుభవించేటట్టు చేసిన పర్సనే మళ్ళీ మీ లైఫ్లోకి రావాలి అని అనుకుంటూ ఉన్నారు. ఇది మీరు ఆలోచించుకొని మీరు అగ్రి చేస్తే మీకు కావాలి మీ పర్సనే అనుకుంటే మీరు మీ పర్సన్ ఆల్రెడీ రావడానికి యూనివర్స్ అనేది ఒక వే అనేది క్రియేట్ చేసింది. లేదు వద్దు నాకు నా పర్సన్ వద్దు అనుకొని మీరు లీవ్ చేసేస్తే న్యూ పర్సన్ అనేది మీ లైఫ్లోకి వస్తారు, ఖచ్చితంగా వస్తారు. దిస్ ఈజ్ ఫర్ టుడే రీడింగ్ అండి. ఐ హోప్ మీకు అందరికీ రిజనేట్ అవ్వాలి, మీ పెయిన్ అనేది రిలీఫ్ అయిపోవాలి అని నా కృష్ణాని నా తమ్మిదో ఆంజనేయ స్వామిని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ రీడింగ్ నేను చేస్తున్నాను. నెక్స్ట్ రీడింగ్లో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్. హ్యావ్ ఏ గుడ్ డే. బాయ్.